ప్రైజ్ ద లార్డ్. వాక్య గ్రంథము ప్రార్థన గురించి ఏమి చెప్తా ఉందో చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు లేదా దేవుని బిడ్డలు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. వాక్య భాగము మనల్ని అన్ని సమయంలో కూడా ప్రార్థన చేయమని సెలవిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనము కేవలము మోకరించినప్పుడే ప్రార్థన చేయాలని కాదు, కానీ మనము నడుస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, జిమ్ చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. సో ప్రతి స్థలమందును కూడా మనము అన్ని సమయంలో ప్రార్థన చేయొచ్చు అన్నమాట. ప్రార్థన ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మనము ఒక 2-3 ఉదాహరణలు చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు మా కొరకు ప్రార్థించుడి. ఫుట్ నోట్లో వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని, అంటే ప్రార్థన మనకు ద్వారములు తెరుస్తుంది అన్నట్లు ఇక్కడ చూస్తుంటున్నాము. ఇంకో ఉదాహరణ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే ప్రార్థన మనల్ని శోధన నుంచి తప్పిస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం పవర్ఫుల్ ఉదాహరణలు చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. అంటే ఏలియా కూడా మనలాంటి ఒక విశ్వాసి అంట. అతడు ప్రార్థించగా దగ్గర 3.5 సంవత్సరములు ఈ భూమి మీద వర్షం కురియలేదంట. అతను మరలా ప్రార్థించగా 3.5 సంవత్సరం తర్వాత ఈ భూమి మీదకి వర్షం వచ్చిందంట. అంటే మన ప్రార్థన ఈవెన్ ఇక సృష్టి క్రమమును కూడా ప్రభావితం చేస్తుంది అన్నట్లుగా మనము చూస్తుంటున్నాం అనమాట. మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రార్థన చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే ఉపవాసం వలననే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రేయర్ ఏంటి అంటే ఉపవాస ప్రార్థన అనమాట. ప్రార్థన ద్వారా పోవనివి ఉపవాస ప్రార్థన ద్వారా పోతాయి. ప్రార్థన ద్వారా రానివి ఉపవాస ప్రార్థన ద్వారా వస్తాయి. ప్రార్థన ద్వారా తెరవబడనివి ఉపవాస ప్రార్థన ద్వారా తెరవబడతాయి అన్నమాట. ఆమేన్.